ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే బంధం, సంబంధం, భక్తి ఈ మూడిటికి ఏమైనా సంబంధం ఉందా? బా మీద మొదలవుతున్నాయి. భక్తి, బంధం, మధ్యలో సాడే సంబంధం. చాలా జాగ్రత్త. ఇదంతా మనకు సంబంధించిన యాక్చువల్లీ స్పెషల్ ఈరోజు క్లాస్ నా కోసం అనుకుంటున్నాను నేను. ఎందుకోసం అంటే మనకి పొద్దున్న లేస్తే 24/7 మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఎలాంటి కాలక్రమంలో నివసిస్తున్నామంటే ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలతో కూడిన ఈ శరీరాన్ని, ఈ ఆత్మని ఎలాంటి కాలక్రమంలో కూడిన సమాజంలో పెట్టి బతుకుతున్నామంటే కలి దోషాలతో నిండి ఉండి, అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క స్వార్థం అనే చూపులతోటి, ద్వేషం అనేటువంటి భావజాలంతో నిండినటువంటి, అదేవిధంగా ఈ ఏమంటారు నాది అనేటువంటి హెచ్చు భావనతోటి నిండి ఉన్నటువంటి కొలనులో మనం అందరం అలా నీటి బుడగల్లాగా ఉన్నాం. అట్లా సో ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. అలలు వచ్చినా మన మీద ప్రభావం చూపిస్తాయి. పలిగిపోవాల్సిందే. ఏదైనా తొణుకులు, ఏదైనా గాలి వచ్చినా మన ఆ నీటి బుడగలు తొందరగా పలిగిపోవాల్సిందే. అందులో ప్రభుపాద ఏం చెప్తారంటే ఆ నీటి కొలలో మనం బుడగల్లాగా ఉండకూడదు. మనం బుడగలు అనుకుంటున్నాం కాదు. ప్రభుపాద ఏమంటారు, అపన్ ఖిలేజో, మనం వికసించేటువంటి పుష్పాలం, తామరం. మనం అలాంటి తామర ఎప్పుడు విచ్చుకుంటుంది? మీరు చెప్పండి, ఎప్పుడు విచ్చుకుంటుంది? అది మార్నింగ్. ఎప్పుడు, ఎందుకు విచ్చుకుంటుంది? ఎవరి స్పర్శ వల్ల అది విచ్చుకుంటుంది? సూర్యుడి స్పర్శ వల్ల విచ్చుకుంటుంది. మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అది విచ్చుకోదు. మీరు పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టినా, దానికి ఫోకస్లు పెట్టినా, లేకుంటే దాన్ని ఏదో అలంకరణ చేసినా అది విచ్చుకోదు. ఎప్పుడు విచ్చుకుంటుంది? ఎప్పుడైతే సూర్యుడు తన కిరణాలని సూర్యోదయం రూపంలో మన ఈ ఒక భూమి మీదకి పంపించినప్పుడు అరుణోదయం అని 2 ఉదయాలు జరుగుతాయి మనకి పొద్దున్న. ఇంటికి అరుణోదయం, ఇంటి సూర్యోదయం. అదేంటి అట్లా? 2 ఉంటాయా? 2 ఉంటాయా? ఒకటా? రెండా ప్రభు? ఒకటా? 2 ఉంటాయి. సూర్యుడు ఒక్కరే 2 ఉదయాలు జరుగుతాయి. అదేమట్లా? ఒకటి, ఎప్పుడైతే భగవంతుడు రావడానికి ముందు ఆకాశంలో ఒక రకమైన రంగు ఏర్పడుతుంది, ఆరెంజ్ కలర్, పసుపు ఆరెంజ్ కలిపి ఇట్లా ఒక రకమైన రంగు ఏర్పడుతుంది. దాన్ని అరుణోదయం అంటారు. దాన్ని అరుణోదయం అంటారు. అంటే అరుణుడు ఉదయించడానికి ముందు ఆ రంగు ఏర్పడుతుంది. మీరు చూడండి ఎప్పుడైనా మార్నింగ్. అరుణోదయం తర్వాత సూర్యోదయం అవుతుంటే మనకి బ్రహ్మముహూర్తం అనేది ఆగిపోతుంది. సో అరుణోదయానికి ఆగిపోతుంది మొట్టమొదటిగా. ఈ సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుని యొక్క కాంతి అలా ప్రసారణ జరిగినప్పుడు ఆ పుష్పం అనేది విచ్చుకుంటుంది. అలానే మన హృదయం లోపట, మన హృదయాలన్నీ కూడా ఈ భగవంతుడు అనే భక్తితో అలా ముడుచుకొని ఉన్నాయి. మనం అందరం వికసించుకునేటువంటి మనస్సు మనందరికీ ఉంది. భగవంతుని యొక్క భక్తి సోకడానికి ముందు మనన్నీ అలా అలా ఉండిపోయినాయి మన మనసులని. దేంతో విచ్చుకుంటాయి అని అంటే ఫోర్స్ తో ఏది విచ్చుకోదు. ఫోర్స్ గా రండి ఈరోజు సత్సంగం పోదామని బలవంతంగా ముందుకొచ్చారనుకోండి, ఆ సత్సంగం కనుక సనాతనమైంది కాకుంటే, ఆ సత్సంగం కనుక శాస్త్రీయమైంది కాకుంటే, ఆ సత్సంగంలో చర్చించే విషయాలు అశాస్త్రీయమై అయి ఉంటే అక్కడ ప్రభావం ఉండదు. ఒకవేళ ఆ వ్యాసపీఠాన్ని గ్రహించే వ్యక్తి సాధకుడు కాకపోయినా, శాస్త్రం పట్ల విశ్వాసం లేకపోయినా, ఒకవేళ ఆయన చెప్పే విషయాలు ఆయన్నే ఆచరించకపోయినా మళ్ళీ ఆ వాణిలో శుద్ధత్వం ఉండదు, పరిపూర్ణత ఉండదు. ఇప్పుడు చెప్పాను, నేను చాలా విషయాలు చెప్తాను. ఇందాక ఏమంటున్నానంటే అదే, ఇప్పుడు గోడల మీద రాసేవి మన కోసం కాదు, ఇతరుల కోసం అని రాసేమనుకో. రాసేవాడు రాసేయచ్చు, పెన్నులో ఇంక్ ఉంటే చాలు, పెయింట్ ఉంటే చాలు, ఎన్ని అంటే అని రాసేయచ్చు. కానీ ఎవరు పాటించాలి? ఎవరి కోసం రాస్తున్నాం? ఎవరి కోసం? భగవంతుడు మనం అనుకుంటున్నాం సూర్యరశ్మి పొద్దున ఇంత పొద్దున ఎందుకు వస్తుంది?
ఆ సూర్యరశ్మిని నమ్ముకొని ఆ సూర్యరశ్మి చేత వికసించేటువంటి పుష్పాలు చాలా ఉన్నాయి. బ్రహ్మ కమలాలు ఉన్నాయి, విష్ణు కమలాలు ఉన్నాయి, తదోక కమలాలు ఉన్నాయి, మనం అష్టగంధ పరిమళ పుష్పాలు ఉన్నాయి. ఎప్పుడైతే కమలాలు అయితే మీకు 18 రకాల కమలాలు ఉంటాయి. మీరు సీతారామచంద్ర ప్రభువు అరణ్యవాసం అరణ్యవాసం అయిన తర్వాత మళ్ళీ సీతాదేవిని వాల్మీకి ఆశ్రమంలో వదిలేసినప్పుడు సీతాదేవి అమ్మవారి యొక్క వ్రతం చేస్తుంది. అప్పుడు లవకుశులు ఇద్దరు కూడా 18 రకాల కమలాలని సాధించి తీసుకొస్తారు. సో ఎందుకు అంటే ఈ కమలాలకు ఒక సమయం ఉంది, అవి విచ్చుకోవడానికి సమయం ఉంది. మరి మన హృదయంలో ఉన్న భక్తి ఇచ్చుకోవడానికి మన బంధం ఎవరితో ముడిపడింది? ఇప్పుడు ఆ కమలానికి బంధం ఎలాంటి వాళ్ళతో ఉంది అంటే అది ఎవరితో విచ్చుకుంటుంది అంటే సూర్యుడు అనేటువంటి కిరణాలు సోకినప్పుడు, మొట్టమొదటి కిరణాలు సోకినప్పుడు అది విచ్చుకుంటుంది, ఆయనతో బంధం కలిగి ఉంది. అది అంటే ఎవడైతే శాశ్వతమైన వాడో వాడితో బంధం కలిగి ఉంది. ప్రకృతిలో కొన్ని మాత్రమే, వాటికి ఎలా తెలుసు? మరి సుకృతం ఉంది. శాస్త్రంలో చెప్తున్నారు మీ బంధం ఉండాలి, కానీ ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? సంబంధం అంటే దగ్గరగా ఉండేటువంటి బంధాలు, రక్త సంబంధం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా ఇట్లాంటి సత్సంబంధాలు. బంధం అంటే ఏమైనా కావచ్చు. దూరం నుంచి మాకు మేనమామ అవుతాడు, దూరం మా చుట్టము, ఇది నాది ఇది మాది అనేటువంటి బంధాలు అనేకం ఉంటాయి. కానీ శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఈ ప్రభుపాద ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే శాశ్వతమైన వాడో వాడితో బంధం పెట్టుకోమండి అంటున్నారు. మిగతా దేని పట్ల కూడా మనం బంధాన్ని పెంచుకోవద్దు. ఒకవేళ పెంచుకున్నామే అనుకోండి, ఏమవుతుంది? ఈరోజు మనం అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినట్టుగా ఎప్పుడైతే మన ఈ శరీరం ఆత్మ లోపట ఉంది, ఈ శరీరం నుంచి షిఫ్ట్ అయిపోతుంది ఒక సమయం వచ్చినప్పుడు. అప్పుడు మనం దబో దిబో లబో దిబో దబా దబా ఎన్నిసార్లు దబా దబా గుద్దినా కానీ శరీరంలోకి ఆత్మ తిరిగి వస్తారా? ఇన్ని రోజులు మీరు ఎవరితో సత్సంబంధం పెట్టుకున్నారు? ఎందుకయ్యా మీకు దుఃఖం వస్తుంది? ఎందుకు వస్తుంది? భగవంతుడు అదే చెప్తుంది, దుఃఖేషను ఉద్విగ్నమః సుఖేషు విగత స్పృహ భీత రాగ భయ క్రోధ. భగవంతుడు ఏం చెప్తున్నారంటే మీరు వీటితో బంధం కలిగి ఉన్నారు. మీరు భార్యతో బంధాన్ని గట్టిగా పెట్టుకున్నారు, మీరు కుమారులతో బంధం పెట్టుకున్నారు, ఆస్తితోటి, అమ్మ అనుబంధంతో, సంబంధాలు, అంతస్తులతోటి, వస్తువులతోటి, ఇది లక్ష్యం పెట్టుకున్నారు. ఇంకేం లక్ష్యాలు, ఇంకా సంబంధాలు ఎలా ఉంటాయంటే ఈ పిల్లల్ని మనం అంటే మనకున్న సంతానాన్ని హెచ్చు స్థాయిలో చూడాలని, లేదంటే వాళ్ళని చాలా స్ట్రాంగ్ గా సెటిల్ చేయాలని సొసైటీలో, వాళ్ళ తర్వాత మనం మంచి వానప్రస్థ ఆశ్రమంలోకి రావాలని, ఇలా చాలా రకాల సంబంధాలు ఉన్నాయి. ఏ బంధమైనా సరే ఈ బంధాలన్నీ కూడా, ఈ సత్సంబంధాలన్నీ కూడా శాశ్వతమైన వ్యక్తికి సంబంధించి, శాశ్వతమైనటువంటి వాడు ఎవడో తెలుసుకొని ఆయనతో ఉండేటువంటి సంబంధం కోసం, ఆయనతో బలపడేటువంటి బంధం కోసం కనుక వీటన్నిటిని పెట్టుకుంటే మనము శరీరం వదిలినప్పుడు ఈ శరీరం మీద ఈ బంధం అనేది మనల్ని బాధించదు. ఈ శరీరాన్ని వదులుతున్నప్పుడు మనల్ని బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా వస్తువు మీద బంధం పెంచుకోలేదు. ఎందుకు? మనకు తెలుసు శాశ్వతమైన వాడు భగవంతుడు, శాశ్వతమైన వాడు కృష్ణుడు, శాశ్వతమైన వాడు శ్రీరామచంద్ర ప్రభు, శాశ్వతమైన ధామం గోలోకము, శాశ్వతమైంది అయోధ్య, శాశ్వతమైన నా యొక్క స్థానము భగవంతుడి యొక్క చరణాలు, శాశ్వతమైన మా గురువు, మా యొక్క శిక్ష గురువు, మార్గ గురువు, దీక్ష గురువు, వీరందరూ మాకు శాశ్వతమైన వాళ్ళు. వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి, వాళ్ళతో బంధం పెట్టుకోవాలి, వాళ్ళతో మీరందరు చెక్ చేసుకోవాలి. నాతో పాటు వాళ్ళతో మనకి ఏమైనా బంధం ఉందా, నేనేమైనా బంధం కలిగి ఉన్నానా, కేవలం పండుగప్పుడే బంధం కలిగి ఉన్నానా, లేదంటే 24/7 నేను బంధాన్ని కలిగి ఉన్నానా, లేదంటే కేవలం కొద్దిపాటి కోసమే బంధం పెట్టుకుంటున్నానా? ఇప్పుడు గణేష్ చతుర్థి వచ్చే దడా గణేష్ తీసుకొచ్చే పెట్టే అంటే
11 రోజులు మనకి గణేష్ తోటి బంధం. 11 రోజుల తర్వాత గోవిందం. ఇంకేదో వచ్చింది దుర్గామాత, మాత అమ్మవారికి ఎన్ని రోజులు బంధం? 9 రోజులు బంధం. మీకు ఒక విషయం తెలుసా? ఈ చాతుర్మాసంలో భగవంతుడు నిద్రపోతాడు. ఈ చాతుర్మాసంలో ఈ 4 నెలల కాలంలో లాస్ట్ ఇప్పుడు ఇది 2nd మంత్ చాతుర్మాసం. యాక్చువల్ నిజానికి చెప్పాలంటే శాస్త్ర ప్రకారం ఏం చేయొద్దు. భగవంతుడు పడుకున్నప్పుడు అన్ని బంద్, దుకాణం బంద్. మగర్ క్యూ కదే భయ్, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మళ్ళీ భాద్రపదము, శ్రావణము, దాని తర్వాత ఇప్పుడు కార్తీకం. ఎలా అంటే భగవంతుడు పడుకుంటే భగవంతుడి యొక్క స్థానాన్ని చాలా మంది తీసుకున్నారు. ఏం లేకుంటే మనం చూసుకోవాలి. 11 రోజులు గణపతి, 9 రోజులు మాత, అవునా? దాని తర్వాత దత్తాత్రేయ స్వామి, ఇది చాలా మంది తీసుకున్నారు. ఈ 4 నెలల కాలాన్ని మెయింటైన్ చేస్తారు ఒకళ్ళు. అంటే వారికి ఎవరితో బంధం ఉంది? ఆదిదేవుడైనటువంటి విష్ణువుతో సంబంధం ఉంది. వాళ్ళు ఎవరి యొక్క బాధ్యతని బంధంగా భావిస్తున్నారు? దేవాదిదేవుడైన కృష్ణుని యొక్క సంబంధాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకని వారి యొక్క పనిని సక్రమంగా నిర్వహిస్తున్నారు. మరి మనం ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? మనం ఎవరితో బంధం పెట్టుకోవాలి అంటే శాశ్వతుడైనటువంటి భగవంతుడితో పెట్టుకోవాలి. ఈ శరీరం వదిలిపోయే వరకు మనం గుర్తించాలి, ఏది శాశ్వతమో గుర్తించాలి. ఈ శరీరం ఉన్నంతసేపు ఏది శాశ్వతమో అనే దాని మీద మనకు అవగాహన లేదు, పట్టు లేదు. అనవసరంగా ఈ శరీరానికి సంబంధించి వృత్తులన్నీ చేస్తున్నాం. కానీ మన శాశ్వతమైన దాని గురించి ఏదో మనం అంటే తయారు చేసుకోవట్లేదు ఆ బంధాన్ని. భగవంతుడు అదే చెప్తారు, ప్రయాణ కాలేన మాచ. భగవంతుడు ఏం చెప్తున్నారు? ప్రయాణ కాలంలో ఎట్లుండాలి? ఎవరైతే మనం ఇప్పుడు సపోజ్ యాత్ర పోదాం అండి రేపు అన్నాను అనుకోండి, మీరు పెద్ద పెద్ద బుల్లలు కట్టేసి కొంతమంది అన్ని పెట్టి బట్టలు, దుప్పట్లు, గత పేస్ట్లు, సబ్బులు, సంచి అంతా ఎత్తుకుంటే మనం ఎక్కడ కూర్చుంటాం? ఆ సంచి పెట్టుకోవాలి, మనం కూర్చోవాలి. అందులో చెప్తారు, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో పోతుంటే రైల్వే స్టేషన్ గోడ మీద రాస్తుంటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అవునా? రాస్తారు మంచిగా. మోర్ లగేజ్ మోర్ అన్కంఫర్ట్. ఇప్పుడు ఎక్కువ లగేజ్ సామాన్ ఉందనుకో, సామాన్ అంతా పెట్టి సీట్ మీద మొత్తం కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ అయ్యి కూర్చుంటారు మన వాళ్ళు. చూడండి, క్షణంకి ఒక బంధం మారుస్తాం మనం, క్షణంకి ఒక సంబంధం మారుస్తాం మనం. యాత్రకు పోతే ఒక బంధం పెట్టుకుంటావా? యాత్రలు ఉన్నంతసేపు కూర్చున్నాం ఆ సీట్ల పక్కకున్న వాళ్ళతోటి ఆ ప్రయాణం అయిపోయే వరకు. యాత్ర పోయిన తర్వాత యాత్రలు ఉన్నంతసేపు ఆ చుట్టూ ఉండే వాటితోటి ఆ సంబంధాలు కలిగి ఉంటాం. కానీ సాధువులు ఎలా ఉంటారట, పండితులు ఎలా ఉంటారట, నిజమైన మనిషి ఎలా ఉంటాడంటే శాశ్వతమైన వారెవడో వాడితో నిరంతరం సంబంధం కలిగి ఉంటాడు. అందుకనే మనకి ప్రభుపాద ఏం చెప్పారంటే, నిరంతరం నామంతో భగవంతుడితో కనెక్ట్ కరో. जो कनेक्शन है, जुड़ा है, भगवान से जुड़ना है तो भगवान का नाम जप करो. जो जप है हरे कृष्ण महामंत्र है, సో జప హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో అది భగవంతుని నుంచి మీకు కనెక్ట్ చేస్తుంది, సంబంధాన్ని ఏర్పరుస్తుంది, బంధాన్ని ఏర్పరుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ కలియుగ దోషాలు ప్రభావం మీ మీద చూపియవు, దుష్ట ప్రభావం మీ మీద ఉండదు. దుఃఖం వచ్చినా మీకు అంతగా మీ శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము, మీ స్థూల శరీరము, ఇంద్రియాలు ఏమి చలించవు. ఆత్మకి మీరు న్యూన్యత ఇస్తున్నారు కదా, ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాటికి ఖచ్చితంగా తెలుసు, దేవారి శాశ్వతమైన వాడు భగవంతుడు, దేవాది దేవుడు కృష్ణుడు. సో ఆయనతో నాకు సత్సంబంధం ఉంది, నేను మెల్లగా కనెక్ట్ చేసుకుంటున్నాను, జపం చేస్తున్నాను, భగవంతుని నామాన్ని పలుకుతున్నాను, భగవంతుని నామాన్ని శ్రవణం చేస్తున్నాను, భగవంతుని నామాన్ని వింటున్నాను, భగవంతుడి సేవలను ఈ శరీరాన్ని పెడుతున్నాను సమయం దొరికినప్పుడు, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తింటున్నాను నేను. సో అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడితో శాశ్వతమైన సంబంధం ఏర్పడుతుంది మనందరికీ. మనం అందరం దయచేసి గుర్తుపెట్టుకోవాలి, శాశ్వతమైన బంధం వెనకాల పరిగెత్తాలి. ఈ శరీరంతో ఇక్కడే కరిగిపోయేటువంటి బంధాలు ఉండొచ్చు, కానీ కృష్ణుడు అందుకే చెప్తారు, గాంధారి శాపం ఇవ్వడానికి ముందు గాంధారి ఎన్నో విషయాలు చెప్తుంది భాగవతంలో చదువుతుంటే.
కానీ ఏమంటారంటే, ఏమయ్యా మీరు పాండవులతో ఉన్నారు, వాళ్ళకి చెప్పొద్దా మీరు ఇది జూదం ఆడొద్దని? మీరు చెప్తే అయిపోతుండే కదా. పోనీ మీరు ఎంతో దూరం ఉన్నాగా మీ దేవాది దేవుడిగా మీరు ఇట్లా కంటి చూపుతో ఆపేయచ్చు కదా జూదం ఆడకుంటే. ఆపలే, పాండవులతో తిరిగిండు. అది ఇట్లా జరుగుతుందని మీకు ముందే తెలుస్తుంటాయి కదా, మీరు మహాపురుషులు కదా, సిద్ధులు కదా, మీరు ఊహించేందుకు చెప్పలే? కర్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసు కదా, కౌరవులు ఎలా పెరిగారో మీకు తెలుసు కదా, ఒకటే గురువు దగ్గర శిక్షని తీసుకున్నారు కదా. మరి వీళ్ళకి అవలక్షణాలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళకి మంచి లక్షణాలు ఎందుకు వచ్చినాయి? మీరు చెప్పొచ్చు కదా, ముందు నుంచి కౌరవులను కూడా పాండవులు లాగానే మీరు కృతి చేయొచ్చు కదా, ఎందుకు చేయాలి? ఇలా నిందలేస్తుంది కృష్ణుడి మీద గాంధారి. వేసి మీరు చాలా నా యొక్క గర్భశోకాన్ని మీరు మిగిల్చారు, నాకు శాపం ఇస్తుంది. ఇప్పుడు కృష్ణుడు అంటున్నారు, మరి కృష్ణుడు ఆమె శాపానికి ఎందుకు గురి కావాల్సి వచ్చింది చూడండి. సరే, దేవాది దేవుడు భగవంతుడు, మరి ఆయన ఎందుకు ఆమె శాపానికి గురి కావాల్సి వచ్చింది? భగవంతుడు కదా, ఆయనకు శాపం ఉండదు కదా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ పవిత్రీకరిస్తామో, ఈ ఆత్మని పవిత్రీకరిస్తామో, ఈ లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని పవిత్రీకరంగా ఇస్తాము. చూడండి, ఇక్కడ ఆల్టర్ని సెట్ చేసాం, పవిత్రంగా చేసామా లేదా? మంచి ఫోటోలు పెట్టాము, శుద్ధం చేసాం, మాలలు వేసాం, అవి ఎలా పవిత్రంగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అదే ఫోటోల మీద చెత్త తీసుకొచ్చి పోసి, అంత మాసిపోయిన గుడ్డ పెట్టి, లేకుంటే చినిగిపోయిన గుడ్డలు పెట్టి అలా చేస్తే అది పవిత్రంగా కనిపిస్తుంది మీ కళ్ళకి? ఏది పవిత్రంగా కనిపిస్తుందో మనకి తెలుసు, ఏది అపవిత్రమో మనకి తెలుసు, ఏది మంచి నీళ్ళో తెలుసు, ఏవి చెడ్డ నీళ్ళో తెలుసు. ఈ ఇంద్రియాలు తక్కువని గ్రహించేస్తాయి. ఈ ఇంద్రియాలలో ఉన్నటువంటి, ఇంద్రియాల వెనుకున్నటువంటి మనస్సుకి, మనస్సు వెనుకల ఉన్న బుద్ధికి, బుద్ధి వెనుకాల ఉన్న అహంకారానికి, వీటన్నిటి అతీతమైనటువంటి ఆత్మకి తెలుసు ఏది పవిత్రమైన సంబంధము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంద్రియాల వరకు ఆగిపోతున్నాం. ఇంద్రియాల వరకు ఆగిపోయి ఇంద్రియాల యొక్క కోరికలు తీర్చడానికి ఈ జీవితం అంతా సరిపోకువ ఇంకా 10 జన్మలు కూడా ఎత్తుతున్నారు. మీరు చూడండి, చనిపోయిన తర్వాత వ్యక్తికి ఏమేమి వండి పెడతారయ్యా? ఇస్తారా పెట్టి? ఏం పెడతారు? వాళ్ళకి ఇష్టం అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే ఆడ పెట్టమంటే మా అమ్మమ్మ అంటుండే, మీ తాత ఇక్కడ బీడి ముట్టించుకుంటూ పెట్టాను ఒకటే అంటు. నేను అంటుంటే తాగుతాడా వచ్చి తాత అని నేను అడుగుతుంటే, తాగుతాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా కోరిక వదులుతలేడు. ఎప్పుడైనా వదిలేది? నాకు అనిపించింది, చచ్చిపోయినా కూడా ఈ బీడి తాగుతారా? ఓకే, మందు పోసారా గ్లాసులో, ఇది కూడా తాగుతారా అంటే ఇది కూడా తాగుతారు. నేను అనుకున్నాను అదంతా అయిపోతాయి కదా, అది అయిపోయిన తర్వాత తీస్తారు, ఇస్తారాకు తీసిన తర్వాత. నేను అన్నాను ఇది అయిపోలేదు, మరి తాగా అన్నారు, తాగుతారన్నారు. బీడి అయితే కాలిపోయింది గాలికి, అబ్బా బీడి అయిపోయింది, తాగినట్టున్నాడు సగం మా తాత అని నేను అనుకునేవాడిని. కానీ మందు పోసినట్టు ఉంటది కదా, అది ఎవరు తాగుతారు? మళ్ళీ ఎవరు తాగరు కదా. అంటే మన యొక్క ఆలోచన శక్తి ఎక్కడ ఉంది అంటే, మన వికాసితం అనేది ఎక్కడ ఉంది అంటే పదార్థాల్లో లేదండి, ఈ వస్తువులలో లేదు. ఈ వస్తువులు ఇంత అందంగా కనిపిస్తున్నాయంటే మన భావన నుంచి పుట్టుకొచ్చాయన్నీ. మార్పు ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి. మన హృదయంలో మార్పు కావాలి, మన బ్రెయిన్ లో మార్పు కావాలి, మన మనస్సులో మార్పు కావాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ మనస్సు లేదనుకోండి, ఇదంతా నాకు విశుద్ధంగానే అనిపిస్తుంది, విరుద్ధంగానే అనిపిస్తుంది. నాకు మీరు మనసు హృదయంలో మంచి వ్యక్తి అనిపించలేదనుకోండి, ఇక్కడ బుద్ధిలో మంచి వ్యక్తి అనిపించలేదనుకోండి, మీరు ఎంత మంచి పని చేసినా నాకు మంచిగా అనిపించారు. మీరు మీతో బంధం అనేది నాకు అంతంత మాత్రంగానే ఉంటుంది. హృదయానికి ఒక బంధం పెట్టారు భగవంతుడు. మనం నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాకుండా నిల్చున్నప్పుడు చెప్తున్నారు, బాడీలో మొత్తం వ్యాపించి ఉంటుంది ఆత్మ, ప్రాణం. మనం ఎప్పుడైతే పడుకొని ఉంటామో అది హృదయస్థ మధ్యస్థంలో ఉంటుందని చెప్తారు. అంగుష్ట మాత్ర పరిమాణైన హృదయస్థస్థనం, ఈ హృదయంలో ఉంటుంది భగవంతుడు చెప్తారు.
ईश्वरा सर्वभूतानां हृदय तिष्ठति अर्जुन। अर्जुन किधर है हम? సో సర్వ ప్రాణి కోటి హై ఉస్కా హృదయ కా అంతర్ మే హై. అన్ని జీవుల హృదయాలు ఉంటే ఆ హృదయంలో ఉన్నాయి. చీమకి హృదయం ఉందా? లక్ష్మీనారాయణ గారు చీమకు హృదయం ఉందా? ఉందా? చూసారా ఎక్కడైనా మీరు? అవి కుछ देखा కవి ఫిర్ ఎట్లా మీకు తెలిసి హృదయం ఉందని? చీమకి హృదయం ఉందా? బుద్ధింకకు హృదయం ఉందా? కుక్కకు హృదయం ఉందా? కుక్క హృదయం అంటే కుక్కని తినే వాళ్ళని అడగాలి. మేక అంటే మేకకు కూడా హృదయం ఉంటుంది. మేక తినే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మనిషికి హృదయం ఉందంటే మనిషిని తినే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అవునా కదా? అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ మనసుకి లోపల 4 గదులు పెట్టాడు భగవంతుడు. మంచి రక్తము పంపించడానికి 2 గదులు, చెడు రక్తాన్ని రిసీవ్ చేయడానికి 2 గదులు. ఆ మధ్యలో ఎక్కడో ప్రాణం ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశాడో భగవంతుడు తెలీదు ఆ పంపుని. మనం బండి చాలు చేస్తేనే చాలు అవుతుంది. ఒక యంత్రం మనం స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. అట్లాంటి మన హృదయంలో ఉన్నటువంటి యంత్రము భగవంతుడు ఎప్పుడు స్టార్ట్ చేసి పెట్టాడో తెలీదు. స్టార్ట్ చేసి పెట్టాడు. ఆ తర్వాత మనం భగవంతుడి యొక్క నామం ఎప్పుడు తీసుకున్నామట అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అలా మనం చాలాసార్లు నేను చెప్పాను క్లాస్లో, గర్భంలో ఉన్నప్పుడు గర్భస్థంలో శిశువు తలకిందులుగా ఉంటుందని ఉంది శాస్త్రంలో. అప్పుడు మనం ప్రామిస్ చేస్తామట 7-8 months అయిన తర్వాత, అయ్యా ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఈ గదిలో నేను ఉండలేకపోతున్నా, ఇవన్నీ ఏమేమో కుడుతున్నాయి నన్ను, మా అమ్మ ఎక్కువ కారం తింటే మండుతుంది, మా అమ్మ ఉప్పు ఎక్కువ తింటే నాకేమో అనిపిస్తుంది, స్వీట్ తినిపిస్తే అన్ని వ్యాకోచనం జరుగుతుంది, ఏమేమో అవుతుంది నాకు లోపట, రక్తము మాంసము, అవునా, అన్ని పురుగులు గుడుతున్నాయి నన్ను, అవునా, దయచేసి ఈ నరక కూపం నుంచి నన్ను తొందరగా పడేయ్యా అని ప్రార్థన చేస్తారంట జీవుడు. అప్పుడు అక్కడ చేస్తే భగవంతుడికి కనిపించి, సరే మీరు ఇంత బాధపడుతున్నారు కదా, చేస్తాను, కానీ పూర్వ జన్మలో మీరు నన్ను గుర్తు చేయాలా. ఇప్పుడు చేస్తారా మరి? చేస్తా కంపల్సరీ. ఇప్పుడు నన్ను ఇట్లా బయటకొని బస్ కలాస్ పోయి నుంచి నీ నామే పట్టుకుంటే ఇంకా నువ్వు నీదే కథ, నీ కోసమే జీవితం అని చెప్పి ప్రామిస్ చేస్తామంట మనం. అట్లనా? ఓకే, అయితే రిలీజ్. ఓకే, ఈయనకి బెయిల్ ఇచ్చేయండి, రిలీజ్ చేస్తారు, మనం బయటకు వస్తుంది. మనతో పాటే మాయ ఉంటది, మీకు తెలుసా లేదో? మనతో పాటే ఉంటది మాయ, అది మనం కప్పి ఉంచుతుంది. మనకి భగవంతుడు కూడా చెప్తారు భగవద్గీతలో, మురికి చేత అద్దము, అవునా, సో మావి చేత శిశువు ఎట్లా కప్పబడి ఉంటుందో, ఈ అజ్ఞానం ఏదైతే ఉందో అది కూడా మనకి జ్ఞానం ఏదో ఉందో అది జ్ఞానంతో కప్పబడి ఉంటుందని చెప్తారు. సో మనందరికి జ్ఞానం అనేది ఉంది, లోపట ఉంది, మనందరికి విచ్చుకునే శక్తి ఉంది, మనందరి లోపట భక్తి ఉంది, మనందరి లోపట ఎనలేనటువంటి ఒక ఉత్సాహం ఉంది భగవంతుడి కోసం. కానీ దాన్ని వికసింపజేసేటువంటి శక్తి కావాలి. అది ఏంటి? భగవంతుడితో సత్సంబంధం, భగవంతుడితో బంధము, భగవంతుడి నామంతో మనము కైంకర్యం చేసుకోవడం, అంటే చుట్టరికం పెంచుకోవడం. సో ఎంతవరకు మనము ఒక రోజులో ఒక దినచర్యలో మనము భగవంతుడి నామంతో జోడిస్తున్నాం. ఈ మనస్సుని ఏం చేస్తున్నాం? పొద్దున్న లేవగానే టీవీ చూడడానికి ఆన్ చేస్తుంది, టీవీలో కూడా దడదడ ఏమేమో బడబడ వచ్చే అవి నిండిపోయాయి, అవునా. సో ఏమో సౌండ్లు ఇంటివి. ఇప్పుడు కొన్ని రోజులు అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా పెద్ద పెద్ద సౌండ్లు. ఆ సౌండ్లతోటి మనం అన్ని ఇంటివి, హృదయం అంతా నిండిపోయాయి. ఒక రోజు ఆచార్యులు ఏం చెప్తారంటే, మంగళహారతి అని ఉంది ఇస్కాన్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ మందిరంలో షార్ప్ 4:30 మంగళహారతి అవుతుంది. మంగళహారతి ఎందుకు కోసం అంటే, ఎవరైతే మంగళహారతి చేస్తారో ఆ రోజంతా మంగళంగా ఉంటుంది, అమంగళం అనేది మీ జీవితంలో రాదు అని పెట్టారు. బ్రహ్మముహూర్తంలో లేచి మంచి స్నానం అది ఆచరించి మంగళం చేయాలని. ఆ బ్రహ్మముహూర్తంలో భగవంతుడు జపం చేసినా కూడా ఏమవుతుందంటే, ఇవన్నీ ఎందుకు పెట్టారయ్యా? ఈ మంత్రాలు, ఈ తంత్రాలు, ఈ పూజలు, ఈ పునస్కారాలు,
ఈ ఈ వాక్యాలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే భగవంతుడితో సత్సంబంధాన్ని జోడించడానికి, భగవంతుడితో మన యొక్క బంధాన్ని స్ట్రాంగ్ చేయడానికి, భగవంతుడితో నిజమైన బంధం భగవంతుడితోనయా అని తెలుసుకోవడానికి. ఒక్కసారి కనుక భగవంతుడు నిజమైన మనకి భగవంతుడితో సంబంధం కావాలయ్యా అని అనుకున్నప్పుడు ఈ శరీరానికి దెబ్బ తగులుతున్నా, ఈ శరీరానికి నొప్పి వస్తున్నా, ఈ శరీరంతో ముడిపడి ఉన్నటువంటి బంధాలకి ఏదైనా అవుతున్నా కూడా చాలా నిశ్చలంగా ఉంటారు వాళ్ళు. అందుకనే భగవాన్ దుఃఖేష్ అనుద్విగ్నమ సుఖేషు విగత స్పృహ విగత వీతరాగ భయక్రోధ స్థిత నిర్మునిరుచ్యతే. భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే దుఃఖం గురించి తెలుస్తుందో, ఇది ఏదైతే నిజమైన దుఃఖము ఆయనకి తెలుస్తుందో, ఏదైతే వైరాగ్యం ఉంటుందో, ఏదైతే నిజమైన రాగం కాదో, ఎవరితో అయితే రాగ సంబంధం ఉండాలో, ఎవరితో అయితే దుఃఖ సంబంధం, ఇవన్నీ ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళు స్థితప్రజ్ఞుడిగా ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. దేనికి భయపడరు, వాళ్ళు బాధపడరు కూడా. అయ్యో లేదంటే ఎట్లా ఉంటుందంటే కొత్తగా కొనుక్కున్న షర్ట్ కి గుండెలు వేయడం తెంపేశాడు అనుకోండి, మొన్ననే పెట్టి తెచ్చిన 1500 అంగి వాయ్ లేకుంటే గుండెలు వాయ్ అని ఏడుస్తాం. కొత్తగా చెప్పులు కొన్నాం అనుకోండి, చెప్పు తెగిపోయింది అనుకోండి, షాపుల నుంచి బయటకు వెళ్ళాం కానీ ఏమంటాం, 2 నిమిషాల లోపే మనం బంధం. కాబట్టి భౌతికమైన వస్తువుల పట్ల మనకు ఉండాల్సింది అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి తప్ప బంధం ఉండకూడదు. ఒకవేళ బంధం కనుక ఉందనుకోండి స్ట్రాంగ్ గా, దాని వల్ల దుఃఖమే వస్తుంది. మీరు ఏ వస్తువు పట్ల అయినా, ఏ దాని పట్ల అయినా మీరు బంధాన్ని పెంచుకున్నట్లయితే దాని నుంచి మీకు చివరికి దొరికేది దుఃఖమే. అది భగవంతుడు చెప్తున్నారు, అది నిజమే. ఇప్పుడు రోజు మొత్తం మెళ్ళో మీరు చైన్ వేసుకుంటారు కదా, అది పోయిందనుకోండి, 2 రోజులు ఏడుస్తాం, దుఃఖం వస్తుందా రాదా? వస్తుంది. కానీ పోయినా కూడా తిరిగి వచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి మనకి దుఃఖం రాదు, కోపం రాదు, ఏం రాదు. వేటికి తెలుసా, మనకి చాలా సినిమాల్లో చెప్తారు అదంతగా నిజం. ఏంటి, మీరు గుడికి వెళ్తారు, ఇప్పుడు తిరుపతికి వెళ్ళాడు, ఎక్కడో భగవంతుడి క్షేత్రంకి వెళ్ళాడు, ఇక్కడ తలనీలాలు ఇస్తున్నాం, ఆనందంగా కూర్చొని మంచిది అంటాం. ఎందుకు? క్యూ బోల్ రే వైసా? క్యూంకి ఓ అవి ఫిరిసే ఆత ఆప్నేకు, తిరిగి మళ్ళీ వెంట్రుకలు వస్తాయి. పోతే వచ్చే వాటిపైన మనము దుఃఖపడం. ఈజీయే కదా? అవునే కదా? పోతే వచ్చే వాటిపైన దుఃఖపడం. ఇక ఈ బంగారం ఉంచుకో, ఈ నా దగ్గర ఉన్న కమ్మలు ఉంచుకో అంటే తిరిగి వస్తాయి అవి. ఇయ్యకపోతే దేవుడు కానీ చక్కన్నాడు అంటాం. ఇస్తాం అవి. ఎందుకు? అవి రావు తిరిగి, దానం ఇస్తే తిరిగి రావు. కాబట్టి మనము వాటిని ఇవ్వం. సో ఎందుకంటే వాటితో మనకి సంబంధం స్ట్రాంగ్ గా ఉంది. ఇది పోతే ఎట్లా అనే భావన ఉంది మనసులో, మనసుతో స్ట్రాంగ్ గా ముడిపడి ఉంది ఆ భావన, ఆ బాధ్యత, ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది మనకి. కానీ భగవంతుడికి ఏమనిపిస్తుంది చూడు, మన మనస్సు ఇది పోతే దీనికి ఏం ఖర్చు లేదు, ఇది పోతే వస్తుంది. అవునా కదా? సో మన మనుషులు అలా ఉండిపోయింది. అంటే భగవంతుడికి ఇన్ని రోజులు అంటే దాని మీనింగ్ ఎందుకు ఇలా ఇవ్వాలని ఉన్నారంటే, శిరోముండనం అంటే ఏదైతే వాళ్ళు చెప్తున్నారు మనకి శాస్త్రంలో, ప్రతీది కూడా అంతే. మీకు పోతే వస్తుంది, వస్తే పోతుంది. దుఃఖం వచ్చినా మొత్తం శాశ్వతంగా ఉండదు, మీకు సుఖం వచ్చినా శాశ్వతంగా ఉండదు. సో కాబట్టి భగవంతుడితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎలాంటి సత్సంబంధం ఉండాలంటే, సో శాస్త్రాలు చెప్తున్నారు, భక్తితో కూడిన సత్సంబంధం ఉండాలి. పూజనీయమైన బంధం ఉందనుకోండి, ఇప్పుడు చాలా మంది పూజనీయమైన బంధం పెట్టుకుంటారు. అంటే కొన్ని రోజులు ఉంటుంది ఆ బంధం. కొన్ని రోజులు ఇలా డ్రెస్ వేసుకోవాలి, కొన్ని రోజులు ఇలా మనం ఒక్క పొద్దు ఉండాలి, కొన్ని రోజులు ఇవి తినొద్దు, ఈ కొన్ని నియమాలు, కొన్ని రోజులు చెప్పులు వేసుకోవద్దు, ఈ కొన్ని బంధాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవి కొత్త వరకు మాత్రం మనల్ని ఇలా ముందుకు అన్ని రోజులు మాత్రం నడిపిస్తాయి. అంటే అంతరంగంగా మార్చుకోవాల్సినవి, అంటే మనల్ని హృదయం లోపల మార్చుకోవాల్సినవి. భావన ఎక్కడ లేదండి, ఇక్కడ ఉంది. మార్పు ఎక్కడ రాదు, ఇక్కడ రావాలి.
ఇది చూడండి, ఈ మైక్కి ఇలా రూపం వచ్చింది అంటే ఎవరి యొక్క హృదయస్థం నుంచి, ఎవరో హృదయంలో ఉన్నటువంటి భావం నుంచి పుట్టింది ఈ ఆకారం, అంతేనా కదా? అలానే మనకి భగవంతుడి పట్ల భక్తి అనే భావనతోటి మనం బంధాన్ని స్ట్రాంగ్ గా ముడేయచ్చు. మీరు పూజ చేయడం వేరు, భగవంతుడి భక్తి చేయడం వేరు. భగవంతుడి భక్తి చేయడం వేరు, భగవంతుని అర్థం చేసుకోవడం కూడా వేరు. మళ్ళీ భగవంతుడికి పూజ చేయడం, భగవంతుని అర్థం చేసుకోవడం ఒకటేనా? భగవంతుడికి పూజ చేయడం, భగవంతుడికి ఫుల్ గుళ్ళ నిండా పూలు తీసుకొచ్చి ఒలకపోయడం భక్తియా? భక్తియా? భక్తికి కొలమానం లేదండి. మళ్ళీ భక్తికి కొలమానం లేదు, ఎట్లయినా చేయొచ్చు. కన్ఫ్యూజన్ అనిపిస్తుంది నేను చెప్పేది. అవును, ప్రభుజీ ఏం చెప్తున్నాడేమో, బంధం అంటుండు, సంబంధం అంటుండు, దేవుడితోటి భక్తి అంటుండు. అవునా? కొద్దిగా ఇది ఈరోజు సబ్జెక్ట్ కొద్దిగా మధ్యస్థ సాధన ఉన్న వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. అవును, ప్రారంభంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా కష్టం ఉంటుండే చిన్న. అయితే శాస్త్రంలో చెప్తారు అది ఏమంటారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక మనిషి ప్రతి దాంట్లో భక్తిని చొప్పించారనుకోండి, ఎప్పుడైతే మనిషి, ఒక వ్యక్తి తాను ఆకలితో పస్తులతో ఉన్నారనుకోండి, ఆకలిలో గనక పస్తులో గనక భక్తి చొచ్చితే అది వ్రతం అయిపోతుంది. అదే అంటే ఏకాదశి వ్రతం. భక్తితో గనక మనం ఆచరిస్తుంటే, ఆకలి తినకుండా ఉంటుంటే, పస్తుల్ని పాటిస్తుంటే, ఆ పస్తులో గనక భక్తి చొచ్చినట్లయితే అది వ్రతం అవుతుంది, ఏకాదశి వ్రతం. అదే భక్తిని మనము నీటి లోపట చొప్పిస్తే కేవలం తీసుకుకి అవుతాయి, ఏమైతుంది? అది తీర్థం అవుతుంది. సో ఎప్పుడైతే అదే భక్తిని ప్రభుపాద చెప్తారు, అదే భక్తిని మనం భోజనంలో కనుక పెడితే ఏమవుతుంది? అది ప్రసాదం. అది సో ఎప్పుడైతే భక్తితో కనుక మనం యాత్ర చేస్తే ఏమవుతుంది? తీర్థయాత్ర అవుతుంది. మీరు భక్తితో కాకుండా ఉత్త యాత్ర చేసింది అనుకోండి, భౌతికమైన యాత్ర అవుతుంది. అది हम लोग गए, उधर गए, ये गए, एंजॉय किया, बस में गया, फोटो निकाला, उधर भक्ति नहीं है. क्यों? भक्ति, बिना भक्ति के आप गए, యాత్ర చేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. తీర్థయాత్ర ఎప్పుడవుతా అంటున్నారు ప్రభుపాదు? ఎప్పుడైతే భక్తితో కూడినటువంటి యాత్ర చేస్తే అది తీర్థయాత్ర అవుతుంది. సో కాబట్టి మనం భక్తితో కూడినటువంటి బంధాన్ని కలిగి ఉండాలి, అది భగవంతుడితో కలిగి ఉండాలి. భగవంతుడితో ఉండేటువంటి ఆ సత్సంబంధం ఎలా ఉండాలంటే, మనకి భగవంతుడి నామంతో చేసుకోవచ్చు, భగవంతుడి యొక్క సేవలో మనం చేసుకోవచ్చు, భగవంతుడికి సంబంధించిన 5-6 కైంకర్యాలలో మనము ఈ శరీరాన్ని, ఇంద్రియాన్ని పెట్టి కూడా మనం భగవంతుడికి దగ్గర సంబంధాన్ని కొలుపుకోవచ్చు. ఈవెన్ మనకి భగవంతుడు కూడా కోరుకునేది అదే. భగవంతుడు ఏం కోరుకుంటాడంటే, ఎప్పుడు మనకి తనతో సంబంధం ఉండాలని కోరుకుంటాడు, తన భక్తులతో సంబంధం ఉండాలని కోరుకుంటాడు భగవంతుడు, తన యొక్క భక్తులతో బంధం ఉండాలని కోరుకుంటాడు. మనం చూడండి, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాం. మనం ఏమంటున్నాం అంటే, తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నాం. వాళ్ళకి కాళ్ళు వస్తే కాళ్ళు ఒత్తుతాం, ఆకలి వేస్తే తినలేని స్థితిలో ఉంటే కలిపి గోరుముద్దలు పెడుతున్నాం. నీకేం తెలుసు నేను ఎట్లా పెంచాను మా కొడుకుని, నీకేం తెలుసాయా లక్ష్మీనారాయణ ప్రభు, మీ అమ్మాయిని ఎంత మంచిగా పెంచుకున్నాము. ఈరోజు మీరు మస్తు చెప్తారు, పిల్లని మేము ఎట్లా పెంచుకున్నాం. కేవలము కొన్ని సంవత్సరాల వరకు మీకున్న బంధాన్ని పెంచుకుంటే, మీకు అంత హక్కు అధికారం ఉండుంటే, ఎన్నో జన్మల నుంచి భగవంతుడు మనకు ఒక యోని ఏర్పాటు చేసి, గర్భం ఏర్పాటు చేసి, ఈ సృష్టిని అంతా నడిపిస్తూ ఉండి, ఈ సృష్టిలో వాయువుని ఏర్పాటు చేసి, ఈ సృష్టిలో సూర్యాన్ని ఏర్పాటు చేసి, చంద్రాన్ని ఏర్పాటు చేసి, ఈ సృష్టిలో ఆహారాన్ని ఏర్పాటు చేసి, అవునా, ప్రతి జీవిని మీకు భగవంతుడి పట్ల అర్థం చేసుకోవడానికి ప్రతి జీవిని సృష్టించి, ప్రతిది కూడా మీరు మనిషి శరీరం పట్ల వినమ్రత భావాన్ని కలిగి ఉండేలాగా ఉంచారు భగవంతుడు. ఎందుకంటే ఈ మనిషి
శరీరం ఉన్నప్పుడే భగవంతుని అర్థం చేసుకోవడానికి ఆలోచన ఉంది. మనిషి శరీరం ఉన్నప్పుడే, మనిషి శరీరం అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆత్మకి ఆ యొక్క హక్కు ఉంది, అర్హత ఉంది. ఏంటి? భగవంతుడు అనేటువంటి నామం వినడానికి, భగవంతుడు అనేటువంటి రూపం చూడడానికి, భగవంతుడు అనేటువంటి సత్సంబంధాన్ని హృదయంతో జోడించడానికి. మనం అనుకుంటాం, నేను చాలాసార్లు ఒకసారి అంటుంటాను, ఏమని, ఈ శరీరం చాలా మందికి ఏమనిపిస్తుంది, ఈ శరీరము మీరు ఆత్మనా శరీరమా ఏమనిపిస్తుంది? నిజమా? మీరు ఆత్మ చూసారా ఎప్పుడైనా? ఆత్మనా శరీరమా? ఆత్మ క్యూ? అది నా డౌట్ ఏంటంటే, ఈ శరీరం మనం వదిలిన తర్వాత ఈ శరీరం ఇక్కడ కాలిపోతుందా? మరి మనం చేసిన పాపాలు ఉంటాయి కదా, ఈ పాపాలకి శిక్ష వేయాలి కదా. ఈ శరీరం ఇక్కడే కాలిపోతుంది, మరి ఏ శరీరానికి శిక్ష ఇస్తారు వాళ్ళు? ఇది స్థూల శరీరమే, సూక్ష్మ శరీరం కనిపించదు. అరే సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే, ఈ సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం ఇక్కడ కాలిపోతుంటే ఈ ఆత్మ బయటకు వచ్చి, ఆత్మ ఆల్రెడీ వేరే అలా బయటకు వెళ్ళి చూస్తుందట, అయ్యో తలకాయ కాలిపోతుంది, అయ్యో నా కాలు కాలిపోతున్నాయి, అయ్యో నా శరీరం పొట్ట కాలిపోతుంది. మనకంటే బంధువులు విలిపించే దానికంటే 100 రెట్లు విలిపిస్తున్నారంట మనం అక్కడ. ఎవరికైతే శరీరం పట్ల బంధం ఉండవు, అయ్యో నా కాలిపోతుందని ఏడుస్తుంటారంట వాళ్ళు. విపరీతమైన ఏడుపు, ఘోష, ఆత్మఘోష అంటారు కదా, ఘోష. అయ్యో ఇది ఇందు వల్ల ఎండకోవాలి, అయ్యో కాలిపోతుంది, అయ్యో ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, ఏడుస్తాం మనం. మనందరికి తెలుసు ఏంటి, ఎట్లాగో శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవాలా అని చెప్పి కూడా మనకి తెలిసినా కూడా దీనికి మంచి మంచి అంగిలు వేస్తేమి, దోతులు కడితేమి, మంచి మంచి నగలు పెడితేమి, అవునా, తిలకాలు పెడితేమి, ముక్కు పుల్లలు పెడితేమి, అవునా. సో ఇంకా పెద్ద పెద్ద ఏమంటారు, బంగారు ఆభరణాలు వేస్తే, చివరికి ఒకవేళ ఆభరణాలతో మనల్ని గాలి చేస్తే అందరు దేని గురించి వెతుకుతారు ఆ కాట్లో? కదా. చూడండి, మనం పోయిన తర్వాత ఏదైతే ఉంటుందో దాని గురించి వెతుకుతున్నారు జనాలు. ఆచార్యులు ఏం వెతుకమంటున్నారంటే, ఎట్లయితే మీరు కాలిపోయిన తర్వాత మీ శరీరం మీద, స్థూల శరీరం మీద మిగిలిపోయిన వస్తువుల గురించి ఎలా అయితే వెతుకుతారో వారసులు, అట్లానే ఈ శరీరం పోయిన తర్వాత కూడా మీతో పాటు ఉండేటువంటి వాటిని ఏంటియో మీ జంట తీసుకుపోవాలి. వాటిని మీ ఖాతాలో పెట్టుకోండి, మీ అకౌంట్లో పెట్టుకోండి, మీతో జాగ్రత్తగా పెట్టుకోండి. అవి అంటుకొని మరీ వస్తాయి మీతో. ఏంటి? భగవంతుడి కోసం మీరు చేసిన సేవ ఏంటి, భగవంతుడి కోసం మీరు మీ యొక్క స్థూల శరీరానికి లేకుంటే సూక్ష్మ శరీరానికి, ఈ ఆత్మకి మీరు ఏమైనా నామాన్ని రుద్దారా లేదా, ఈ భగవంతుడి కైంకర్యంలో మీ శరీరాన్ని ఏమైనా పెట్టారా లేదా. అన్ని అయితే ఒక వెనక ముందు, ఒక రోజు వెనక ముందు అయితే లేకుంటే లేదు. ఒకరోజు ఒక కార్యక్రమం అవుతుంది, ఒకరోజు కార్యక్రమం కాదు, ఒకరోజు ఒక దగ్గర మనకు స్థానం ఉంటుంది, ఒక దగ్గర ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. కానీ మనకి శాశ్వతమైనది ఏదో ఫస్ట్ మన హృదయంలో తెలిసి, ఇంకెవరు చెప్పినా సరే నాకు తెలుసు అని ఆచార్యులు చెప్పిన దాన్ని పట్టుకొని, ఎవరైతే పరంపరలో చెప్తారో దాన్ని పట్టుకొని, మళ్ళీ ఇక్కడ కూడా మెలకు ఉందండి, ఎవరు చెప్తే వాళ్ళు పట్టుకోవడానికి లేదు. ఎవరు చెప్తే పట్టుకోవాలి? పరంపరలో ఉన్నటువంటి గురువులు చెప్తేనే పట్టుకోవాలి. అలా పరంపరలో ఉన్న గురువులు చెప్పి దాన్ని పట్టుకొని, దాన్ని మనం విశ్వసించి అలా పోతుంటేనే మన హృదయంలో మార్పు వస్తుంది తప్ప, విశ్వాసం లేని వారికి భగవన్ నామ మహిమను గురించి చెప్పుట అపరాధం, నామాపరాధం. 8, 9 నామాపరాధం, వైష్ణవ నామాపరాధం ఉంది. సో కాబట్టి భగవంతుడితో భక్తి ఎలా ఉండాలంటే వాటర్ లాగా ఉండాలని ప్రభుపాద అంటారు. యూ షుడ్ బి లైక్ ఎ వాటర్. యువర్ డివోషనల్ స్పిరిచువాలిటీ షుడ్ బి లైక్ ఎ వాటర్. మనం వాటర్ ఎలా ఉండాలి? ఏ పాత్రలో వస్తే ఆ పాత్రల యొక్క ఆకారం అయితే ఎలా తయారవుతుందో నీరు,
ఆ నీరి స్వభావాన్ని కలిగి ఉండాలి మన యొక్క భక్తి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా భగవంతుడికి ఏ రూపంలో సేవ చేయాల్సి వచ్చినా ఆ రూపంలోకి మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం, మన యొక్క అహంకారం అనేది స్థాపితం అవ్వాలి. నిజానికి శాస్త్రుల ఆచార్యులు చెప్తారు, భగవంతుడి ముందు ఎన్నిసార్లు దండవత్ చేస్తే అన్నిసార్లు అహంకారం తట్ 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 బ్రేక్ ఉంటుంది కదా, ఎక్సలేటర్ పక్కనే బ్రేక్ ఉంటుంది, మధ్యలో ఎందుకు బ్రేక్ ఇచ్చారు అని చెప్తారు ప్రభుపాద. ఒకవేళ ఎక్సలేటర్ ఎక్కిపోతుంటే బ్రేక్ పట్టి నొక్కేయడానికి, మధ్యస్థంగా ఉంచడానికి మనల్ని, అవునా? సో మన యొక్క అహంకారం పెరగకుండా ఉండడానికి. ఒకవేళ మీ హృదయం ఓకే అనుకున్నా, బుద్ధి ఓకే అనుకున్నా, అహంకారం అన్నిసార్లు ఒప్పుకోవచ్చు. మనసులో ఉంది కానీ నేను రాను, మనసు ఒప్పుకుంటుంది, బుద్ధి ఒప్పుకుంటుంది, కానీ ఇంకా ఏమో నా వల్ల అయితే కావట్లేదు. ఏంటది? దానికి కారణం అహంకారం. జో అహంకార హై ఎన్నో జన్మల నుంచి మనల్ని అంటి పెట్టుకుంటుంటుంది. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వాకాలి. జో మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వేరే శరీరానికి వెళ్ళిపోయింది. మీ సూక్ష్మ శరీరము నరకానికి పోవడానికి ముందు గేటు లోపల పోతే మీరు చూస్తారు, సినిమా హాల్లోకి పోవాలంటే టికెట్ తీసుకొని పోవాలి. ఆడేముంటాయంటే మనకి హాస్పిటల్, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్లోకి పోతే అక్కడ కొన్ని సాక్సులు పెడతారు, కాళ్ళకి సాక్సులు వేసుకొని లోపలికి వెళ్ళాలి. గరం గరం సాక్సులు పెడతారు ఉతికినవన్నీ. యశోద అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్తే సాక్సులు ఉంటాయి. అట్లనే ఈ నరకం లోపలికి వెళ్ళాలంటే ఈ సూక్ష్మ శరీరం ఏం చేయాలంటే దీనికి కూడా మళ్ళీ రూపం లేదు. యాతన శరీరం అనేటువంటి ఇంకొక బాడీని తీసుకోవాలి. ఆ బాడీకి ఏంటి? కేవలం పెయిన్ అనుభవించడమే తెలుసు, ఇంకేం తెలియదు, సుఖం తెలియదు దానికి. యాతన, బాధపడడమే తెలుసు ఆ శరీరానికి, తప్ప ఇంకేం తెలియదు. ఆ శరీరాన్ని ధరించి మనం అందులో ఆ నరకంలోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు మనతో ఫుట్బాల్ ఆడుకుంటారు, నూనెలు వేస్తారు, మీదికి ఎగర కొడతారు, ఏమైనా చేస్తారు, వాళ్ళ ఇష్టం, యాతన పెడతారు. మరి ఇవన్నీ మనకి ఎందుకు గుర్తుకుండవు ప్రభుజీ? గుర్తుకుంటే మంచిగా ఉంటుండే కదా. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున. సో క్యా బోల్ రే భగవాన్ నే? అరే బ్రహ్మ, ఈ బ్రహ్మాండాలలో 7 లోకాలలో బ్రహ్మలోకం, సత్యలోకం అది కూడా శాశ్వతమైంది కాదు. సత్యలోకం అది కూడా శాశ్వతమైంది కాదు. ఆ బ్రహ్మ స్థానం కూడా శాశ్వతమైంది కాదు. భూలోకం ఎట్లా శాశ్వతమైంది? కొన్ని శాశ్వతమైంది, భూలోకం శాశ్వతమైంది. కానీ భూలోకంలో ఉండేటువంటి యుగాలు శాశ్వతమైనవా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో తన అవతారం తీసుకున్న త్రేతాయుగం యొక్క మనుషులు ఉన్నారా? త్రేతాయుగం యొక్క కాలం పరిస్థితులు ఉన్నాయా? కానీ ద్వాపరయుగం వచ్చింది, ద్వాపరయుగంలో కృష్ణుడు ఏలిన ద్వారక ఉందా? ఆ మనుషులు ఉన్నారా? ఆ సాంప్రదాయం ఉందా ఇప్పుడు? లేదు కదా. ఇది కలియుగము, కలియుగంకి సంబంధించినటువంటి దోషాలతో నిండినటువంటి లోకం ఇది. సో ఈ లోకంలో మనం అందరము ఇంకా కూడా ప్రభుపాద చెప్తారు ఏంటంటే, ఇంకొక 10,000 సంవత్సరాల వరకు ఇస్కాన్ తన యొక్క ఉనికిని చాటుకుంటుందని చెప్తారు. సో అందుకనే కలికి దోషే నిధిన్ రాజన్ అస్తి ఏకో మహాగుణ అని అన్నారు. కలికి దోషం ఉంది, ఇన్ని దోషాలు ఉన్నా కూడా ఒక మంచి గుణం అయితే ఉంది కలియుగంలో. జనాలకి చాలా చాలా ప్లస్ పాయింట్ ఏంటి అంటే, సో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఎందుకంటే ఇది అందరి చేత ఉద్ధరించబడేది కాదు అని కొందరి వాదన. చాలా మంది చాలా సార్లు అంటారు, ఇస్కాన్ మీరు భగవంతుని నామని ఎక్కడంటే అక్కడ ఎవరికంటే వాళ్ళతో పలికిస్తున్నారు. మరి అపవిత్రో పవిత్ర అని అంటారు మన ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాగతో పివ యత్ స్మరేత్ పుండరీకాక్షం పుండరీకాక్షం పుండరీకాక్షం. అశుద్ధమైన వాటిని శుద్ధం చేస్తున్నాం భగవంతుని నామంతో. అయ్యా ఇక్కడ ఏమేమైతే అశుద్ధం ఉన్నాయో నీ నామంతో శుద్ధం చేస్తున్నాం అని చెప్తున్నాం మంత్రం ద్వారా. మరి ఈ జగత్తు లోపల భగవంతుని నామానికి, భగవంతుడికి ఆంతర్యం లేదు. భగవంతుని నామంతో అన్ని శుద్ధం అవుతాయి అని చెప్పి భగవంతుడు సాక్షాత్తు చెప్పినప్పుడు, భగవంతుని నామాన్ని ఎవరికైతే శూద్రులకో, అనుకున్న వాళ్ళకో, చండాలులకో, పామండులకో ఎవరికో ఇస్తుంటే, వారి చేత పలికిస్తుంటే వారు కనీసం మారడానికి అవకాశం ఉంది కదా, వాళ్ళ హృదయంలో మార్పు జరగడానికి అవకాశం ఉంది కదా. సో మనం పలకాలి, మనం తీసుకోవాలి. చూడండి, ఈరోజు భగవంతుని నామం ఇక్కడ జరుగుతుంటే మనం అందరం ఇక్కడికి వచ్చినాం అంటే మన లోపట శరీరం మనల్ని పరిగెత్తిచ్చింది.
ఏ శరీరం పరిగెత్తించింది? సూక్ష్మ శరీరం పరిగెత్తించింది. మనసు చెప్పింది, అయ్యో అక్కడ పలానా దగ్గర భగవద్గీత సత్సంగం జరుగుతుంది, వెళ్ళండి. ఇది ఎంతవరకు మనకి భగవంతుడితో ఉన్న బంధాన్ని తెలుపుతుంది. ఎంత స్ట్రాంగ్ ఉంది మీరు భగవంతుడి పట్ల బంధము, దాన్ని విశ్వాసము అని కూడా అంటారు. ఈ బంధము ఎంతవరకు మీకు స్ట్రాంగ్ ఉందనేది మనకు తెలుస్తుంది. మనం పోతున్నప్పుడు, అక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, అక్కడ ఆ సంకీర్తనలో మనం భాగస్వాములం అయినప్పుడు, ఆ సేవలో మనం ఉంటే ఆ తృప్తి వేరేలాగా అనిపిస్తుంది. అబ్బా నేను ఫస్ట్ నుంచి అన్నీ ఉన్నా, అయిపోయాడు దాకున్నా. సో ఆ ఫీలింగ్ లాస్ట్ కి మనకి తృప్తిని మిగులుస్తుంది. కేవలం భగవంతుడి యొక్క బంధంలో మాత్రమే సంపూర్ణమైనటువంటి తృప్తి దొరుకుతుంది తప్ప మీకు ఏ బంధంలో కూడా తృప్తి దొరకదు. పోగా మీకు దుఃఖం దొరుకుతుంది. మీరు ఏ సృష్టిలో ఏ బంధాన్ని తీసుకున్నా సరే దాని నుంచి మీకు దుఃఖమే దొరుకుతుంది. అందుకనే కృష్ణుడికి ఈ యొక్క అవతారం, ఈ యొక్క గాంధారి శాపం ఇస్తున్నప్పుడు కృష్ణుడు చివరిగా చెప్తున్న మాట అదే, నేను అందరిలో ఉన్నాను కానీ ఎవరితో అటాచ్మెంట్ లో లేను. అందరితో ఉన్నాను. కౌరవులకి చెప్పాను యుద్ధం వద్దని, పాండవులకి చెప్పాను యుద్ధం వద్దని, సంధి చేశాను. కౌరవులకి నా యొక్క సైన్యాన్ని మొత్తం ఇచ్చేశాను. తర్వాత చెప్తున్నా గాంధారికి, ఎక్కడ తప్పు చేశాను నేను? మొత్తం ఇచ్చేసాను, సైన్యాన్ని మొత్తం ఇచ్చేసాను. 8 అక్షోహణుల సైన్యాన్ని ఇచ్చేసాను మొత్తం అని మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ పోయిండు దుర్యోధనుడు. దీనికోసమే నేను వచ్చిన కృష్ణుడి దగ్గరికి. అర్జునుడు ఏం కోరుకుని, అయ్యో మీరు ఉంటే చాలండి, ఆయన ఇంకా నేను యుద్ధం కూడా చెయ్యాలి అన్నప్పుడు ఇంకా ఆనందం అనిపించే, అరే యుద్ధం చేయకపోయినా సరే స్వామి మీరు ఉంటే చాలు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మ. క్యా బోల్ రే భగవాన్ ని. ఎక్కడ యోగేశ్వరుడు ఉంటాడు, ఎక్కడ యోగేశ్వరుడితో కూడిన అర్జునుడు ఉంటాడు, అక్కడ ఏముంటుందట? ఏముంటుంది? శ్రీ విజయం, సంపద, అవునా, ఆరోగ్యం అన్ని ఉంటాయని చెప్తున్నారు. మరి అలాంటి భగవంతుడి యొక్క వాక్కులతోటి నిండినటువంటి గ్రంథం మన ఇంట్లో ఉంచుకొని పారాయణం చేయాలి, పఠించాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని ముట్టుకోవాలి. దాన్ని పలకడం రాకున్నా, దాన్ని చదవడం రాకున్నా కూడా దాన్ని మనం హత్తుకోగలగాలి, తీసుకోగలగాలి. ఎప్పటి వరకు మనం దానికి దూరంగా ఉంటామంటే మనం దాని పట్ల బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, దాని పట్ల సత్సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. బంధము స్ట్రాంగ్ అవుతుంటే సత్సంబంధం అవుతుంది, సత్సంబంధం స్ట్రాంగ్ అవుతుంటే భక్తిగా మారుతుంది. ఆ భక్తితో అది మనల్ని ప్రతి మాట అర్థమవుతుంది మనకి. తర్వాత మీరు బంధంలో ఉన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, సత్సంబంధంలో ఉన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అది భక్తిగా మారుతుందో అప్పుడు ప్రతి మాటకి మనకి హృదయాన్ని తాకుతుంది, ప్రతి మాట మనల్ని కదిలిస్తుంది. హృదయాన్ని ఇలా పారేసి పెగిలిచ్చినట్టు అనిపిస్తుంది. ఇది నా కోసము, నాకు సంబంధించి, నాది ఇది అని. సో కాబట్టి మనందరం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంతవరకు భగవంతుడితో బంధాన్ని కలిగి ఉన్నాం, ఏదైనా చేయడానికి సిద్ధం ఉన్నామా లేమా? భగవంతుడి నామాన్ని పలకని లేని వారు భగవంతుడి జపం స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. ఈరోజు పంచమి, చాలా మంచి రోజు. ఈరోజు నిజం చెప్పాలా, ఇక్కడ ఎవరు ఉండేవారు నాకు తెలియదు పూర్వం. ఈరోజు ఋషి పంచమి. యాక్చువల్లీ ఈరోజు ఋషి పంచమి అంటారు. ఋషి పంచమి అంటే ఎవరైతే సాధనా పరులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించి మంచి రోజు ఈరోజు. సో వారి యొక్క కృప దొరకాలంటే, సభ ప్రభుపాద వారి కృప, ఆచార్యుల కృప దొరకాలంటే ఈరోజు మనము మంచి సంకల్పం తీసుకోవాలి. మనకి వారి యొక్క కరుణ కృప దొరుకుతుంది యాక్చువల్లీ. సో కాబట్టి మీరు ఎవరైతే జపం చేయడం లేదో వాళ్ళు ఈ రోజు నుంచి జపం చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు ప్రభుపాద యొక్క కృప దొరుకుతుంది. ఖచ్చితంగా రోజులో 1 లేదా 2 మాలలు జపం చేసిన తర్వాత మీ యొక్క దినచర్యని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది మిమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకుపోతుంది, మీ శాశ్వతమైన బంధాన్ని మురేయడానికి సిద్ధపడుతుంది. మీరు ఎప్పుడైతే భగవంతుడితో బంధాన్ని పెంచుకోవడం మొదలు పెట్టారో, ఒక్కసారి ఇలానే చెప్తుంటే ఎవరు అడిగారు, అయ్యా మీరు భగవంతుడితో బంధం పెంచుకోమంటున్నారు, మాకు ఇప్పుడున్న సంబంధాలు ఏం చేయమంటారు? మరి గంగలో వేయమంటారు? ఏం చెప్తున్నారు భగవంతుడు? ఎప్పుడైతే మీరు నాతో సంబంధం పెట్టుకున్నారు, మనమనా భవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కరు,
మామే వైశ్యసి యుక్తేవ. భగవంతుడు ఏం చెప్తున్నారు? తేషాం నిత్యాభియుక్తానం. భగవంతుడు ఎప్పుడైతే మీరు నన్ను సంబంధం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారో, నాతో బంధాన్ని పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారో, మీకేవైతే బంధాలు ఉన్నాయో భౌతికమైనవి, వాటిని నేను పరిరక్షిస్తా. అనన్యా చింతయంతానం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహమ్యం. భగవంతుడు చెప్తున్నారు, మీ యొక్క యోగక్షేమాలని నేను చూస్తా అని చెప్తున్నారు. భగవంతుడు స్వయంగా ప్రామిస్ చేస్తున్నారు. మనం అంటాం కదా, నాకు మాటి అని. భగవంతుడు మాట ఇచ్చినారు. మీరు నాతో బంధాన్ని ముడిపెట్టుకుంటే, నాతో సంబంధం పెట్టుకుంటే, నేను మీకు భౌతికమైన బంధాలు ఏవనే వాటిని జాగ్రత్త పరుస్తా, మీ యొక్క క్షేమం నేను చూస్తా అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మరి భగవంతుని మాటని మనం హృదయానికి ఎందుకు అత్తుకోవద్దు? భగవంతుని మాటని తీసుకొని మనం హృదయంలో బంధం ఎందుకు నిర్మించుకోవద్దు? నిర్మించాలి, ఖచ్చితంగా నిర్మించాలి. లేకపోతే ఏమవుతుందంటే, సో ఇది మళ్ళీ దుఃఖమే మళ్ళీ మనం మిగులుస్తుంది. ఏది ప్రతి దాంట్లో దుఃఖం వస్తుంది, మనకి తట్టుకోలేదు. ప్రతిది కూడా దుఃఖం వస్తుంది మనకి. దుఃఖం రావాల్సిన అవసరం, దేనికి దుఃఖపడతారు? ఏది శాశ్వతం చెప్పండి? ఏది శాశ్వతమైంది కాదు. భగవంతుడితో సంబంధం మాత్రమే శాశ్వతమైంది. నడి రోడ్డు మీద కూడా ప్రవచనం చేయొచ్చు, మనం చేయచ్చా లేదా? కానీ భగవంతుడు ఈ రోజు ఇక్కడ స్థలం చూపించారు మనకి. ఇక్కడ మనకి భగవంతుడు ఇక్కడ మనకి ఆశ్రయం కల్పించారు. మనం అందరం కృష్ణ యొక్క దీనంలో ఉన్నాం తప్ప మన శక్తితో మనం ఏం చేయలేము. చేస్తాం? చేయలేము. సో కాబట్టి మన అందరి యొక్క లక్ష్యం ఏదై ఉండాలంటే, భగవంతుని యొక్క బంధం పట్ల ఎంతవరకు ఎంతమంది స్ట్రాంగ్ ఉన్నారు చూడండి. ఇస్కాన్లో చూస్తున్నట్లయితే చాలా సాధువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, మహారాజులు ఉన్నారు, గురు మహారాజులు ఉన్నారు. వారందరూ ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారంటే భగవంతుడితో అత్యంత దృఢమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు 24/7 365 days అదే ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎక్కడ నామహట్ట స్టార్ట్ చేయాలి, ఎక్కడ ప్రచారం చేయాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా ముందుకు పోవాలి. మీరు చూస్తుంటే ఎంతమంది మహారాజులు ఇన్స్పిరేషన్ ఉన్నారంటే ఇస్కాన్లో. జయప్రతాప్ స్వామి మహారాజుని చూస్తే శరీరం సహకరించదు అనా, కానీ ఏం చేస్తారు మహారాజు? ఎట్లా అంటే శరీరం సహకరించకపోయినా భగవంతుడి కీర్తన చేయాలని అంటారు. జనాల్ని భగవంతుడి భక్తిలో లీనం చేయాలనే తాపత్రయం. శరీరం ఏమైతుంది? ఆయనకు తాపత్రయం లేదు. శరీరం ఎవరో చూసుకున్నారు, భగవంతునే देखలేరే. ఎందుకు సంకల్పం తీసుకున్నారు మహారాజ్ అంటే, ఈ మనకి పూరి మాయాపూర్లో ప్రపంచంలో అత్యంత పెద్ద మందిరం కడుతున్నారు. అది అయ్యే వరకు ఆయన ఉండాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు మహారాజ్. ఎంత గొప్ప సంకల్పం అంటే, ఎంత గొప్ప సంకల్పం. ఎంతమందిని ఉద్వేగపరుస్తున్నారంటే మహారాజ్, అంతమందిని ఉద్వేగపరుస్తున్నారు. భక్తిరాస మహారాజ్ కూడా ఉన్నారు, మనం చూసిన వాళ్ళలో చాలా మంది ఆచార్యులు ఉన్నారు ఇస్కాన్లో. వారు ప్రభుపాద్ వారికి ఏదైతే అప్పగిచ్చారో, వెళ్తూ శరీరం కృతం చేస్తూ గోలోకంకి ఎవరికి ఏ భాగాన్ని అయితే అప్పగిచ్చారో వాళ్ళు ప్రతి ఒక్క శిష్యులు ఉన్నతంగా వారి యొక్క బాధ్యతను నిర్వహించారు. ఎందుకు తెలుసా? వారికి భగవంతుడితో ఎంత బంధం ఉందో గురువుతో అంతకంటే ఎక్కువ బంధం ఉంది వాళ్ళకి. ఎవరైతే భగవంతుడితో కంటే గురువుతో అత్యంత ఎక్కువ బంధాన్ని కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా భగవంతుడి లోకాన్ని కైకొనబడతారని ఉంది. ఒకవేళ మనకు భగవంతుడి పట్ల నమ్మకం ఉంది, గురువు పట్ల నమ్మకం లేకపోతే కుదరదు. అందుకని మనం ప్రభుపాద్ పుట్టినరోజు అప్పుడు చెప్పుకున్నాం మనం. సో ప్రభుపాద్ ఏంటంటే చూడండి, ప్రభుపాద్ మనలాగానే గృహస్థ జీవనం, ప్రభుపాద్ మనలాగానే భార్య పిల్లలు కలిగినటువంటి వ్యక్తి. కానీ కారణ జన్ములు ఆయన. కానీ ఒక రోజు వచ్చినప్పుడు ఏమైంది? ప్రభుపాద్ ఆ యొక్క కుటుంబాన్ని అంతా కూడా వదిలేసిపోవాల్సి వచ్చింది. కానీ ప్రభుపాద్ మనలాగా బాధపడలేదు, దుఃఖపడలేదు, అవునా? కానీ మనమైతే బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. కానీ ప్రభుపాద్ వాళ్ళే ఎట్లా తెలుసా? ప్రభుపాద్ ఏం చేశారంటే 1972 అనుకుంటా, 72-73లో అప్పుడు ఈ 1972 అంటున్నాను, 1922-32లో ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా వారి యొక్క గురువులైనటువంటి శ్రీమాన్ శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ కలిశారు కలకత్తాలో. సో అప్పటి నుంచి కొద్దిగా ఆయన
దాని పట్ల ఆలోచన చేస్తున్నారు, ఏంటి ఇది సంస్థ, ఏంటి హరే కృష్ణ మంత్రం, ఏంటి దీని గురించి అని. సో ప్రభుపాదికి ఎక్కువగా ఇంగ్లీష్ లో లిటరేచర్ లో చాలా ఆ పట్టు ఉంది. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు ప్రభుపాద్, చాలా మంచి మంచి వర్డ్స్ మాట్లాడతారు. వాళ్ళ గురువు చెప్పారు కలిసినప్పుడు మొట్టమొదటిగా, మీరు ఎందుకు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయొద్దు, ఎంతో మందిని ఉత్తేజపరిచినటువంటి భగవద్గీత యథాతథం ఎన్నో లక్షల మందిని, ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేసిన భగవద్గీత, ఎంతో మందికి శాస్త్ర విజ్ఞానం పంచిన భాగవతం, ప్రభుపాద్ యొక్క పుస్తకాలు. ఈరోజు ఆ రోజు ఆమె ఏం చేసింది, బిస్కెట్ కోసం చేసింది. అప్పుడు ప్రభుపాద్ నిర్ణయం తీసుకున్నాడు, ఇంక ఇది కాదు, నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, నాకు మా గురువు ఒక సేవ ఇచ్చారు, వీళ్ళతో కాదయ్యా నా బంధము, నేను ఎవరితో చేయాలి, చేయాల్సిన వాళ్ళతో చేయాలని చెప్పి అప్పుడు ప్రభుపాద్ అక్కడి నుంచి ఏమాత్రం బాధపడలేదు. సో వాళ్ళకి అన్ని వదిలేసి హ్యాపీగా భగవంతుడితో బంధాన్ని పెంచుకోవడానికి మళ్ళీ ఆ 70 సంవత్సరాల వయసులో వెళ్ళి బృందావనంలో కూర్చొని, ఇక్కడ బృందావనంలో ఇప్పటికీ ఆ రూమ్ ఉంది మందిరంలో, బృందావనం ప్రభుపాద్ ఎక్కడ కూర్చుండే వాళ్ళు, ఎక్కడ కూర్చుండి చిన్న రూమ్ ఇంతే 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 రూమ్ లో కూర్చొని ప్రభుపాద్ మళ్ళీ భాగవతం రిటర్న్ చేయడం, భగవద్గీత రాయడం, ఇవన్నీ ట్రాన్స్లేషన్ చేసి, సో ఆ పేపర్స్ అన్ని అలా పెట్టుకొని అంటి పెట్టుకొని 72 సంవత్సరాల వయసులో మళ్ళీ అమెరికా ప్రయాణం చేయడం. ఆ అమెరికా ప్రయాణంలో అప్పుడు 1966 లో సో ఇస్కాన్ ని స్థాపించారు ప్రభుపాద్. సో ఈ రోజు మనం ఏదైతే ఈ ఒక సంస్థ ద్వారా ఇలా అందరం కలవగలుగుతున్నాం అంటే అది ప్రభుపాద్ యొక్క మనందరికీ ఇచ్చినటువంటి సుకృతం, మనందరి యొక్క అదృష్టం అది. సో మనం చెప్పడం అర్హత లేదు ఇంకా ప్రభుపాద్ గురించి. ఆచార్యులు వాళ్ళ శిష్యులు చెప్తుంటున్నాడు. మన రీసెంట్ గా గోపాలకృష్ణ స్వామి మహారాజ్ శరీరం గోలోకంకి తీసుకున్నారు. మాలా చెప్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ప్రభుపాద్ గురించి అంత మంచిగా అనిపిస్తుంది. అంటే అత్యంత విశ్వాసము గురువు మీద కలిగి ఉండాలి. మనం ఎవరినో ఒకరిని గురువుగా ఎంచుకోవాలి. మన జీవితంలో ఒక శిక్షణ గురువు తప్పనిసరి అని చెప్పారు శాస్త్రంలో. ఒక శిక్షణ గురువు ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఎవరి నుంచి శిక్షణ పొందాలనుకుంటున్నారు మీరు, వారిని ఒకరిని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ శిక్షణ గురువు మిమ్మల్ని దీక్ష గురువుకి కనెక్ట్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ ఉంది, ఒక ప్రాసెస్. సో కాబట్టి మనము ఫస్ట్ ఒక శిక్షణ గురువుతో సత్సంబంధం ఏర్పరచుకోవాలి. దాని తర్వాత ఆ యొక్క గురువు మనకి దీక్ష గురువుకి కనెక్ట్ చేస్తారు. ఆ గురువు మనల్ని భగవంతుడి లోకానికి తీసుకెళ్లే వరకు కూడా భగవంతుడు చెప్తున్నారు శాస్త్రంలో ఉంది, ఇంకా జన్మ ఎత్తుతూనే ఉంటారని. సో కాబట్టి మనందరము భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఈ బంధాలన్నీ ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోవాలి, మనసులో ఎప్పుడు మననం చేస్తుండాలి. ప్రభుపాద చెప్తారు, ఇవి శాశ్వతమైనవి కావు, ఇవి శాశ్వతమైనవి కావు. ఏది శాశ్వతమైంది, ఏదైతే భగవంతుడితో ఉన్న బంధం నాకు శాశ్వతంగా ఉంది, నేను కానీ ఈ శరీరంనే వదిలేస్తాను అంతే తప్ప భగవంతుడితో ఉన్న బంధాన్ని మాత్రం వదిలేనని చెప్పేసి మనసులో గట్టిగా అనుకోవాలి. అందుకనే సో ఆచార్యులు చెప్పేది ఒకటే, మనం భగవంతుడితో బంధాన్ని కలిగి ఉండాలి. అది భక్తి లతతో ముడేసిందై ఉండాలి, భక్తి అనే వాటితో ముడేసిందై ఉండాలి. సో అప్పుడు భగవంతుడు దానికి సో లొంగిపోతారన్నది. ఒక సత్సంగాలు ఇట్లనే అడుగుతారట ఒక లేసి, ఎవరు భక్తులు కావాలా, మీరు భక్తులు గొప్పవాళ్ళ అంటున్నారు, అవునా భక్తి గొప్పదని అంటున్నారు, మరి భగవంతుడు గొప్పవారా భక్తి గొప్పదా, భక్తులు గొప్పవారా, ఎవరు గొప్పవారు? భక్తులు గొప్పవాళ్ళ. భక్తి ఓకే గొప్పది, భక్తుడు గొప్పవాడా భగవంతుడు గొప్పవాడా? భగవంతుడు. ఎంతమంది భగవంతుడు గొప్పవారా అంటుంది? అంతేనా? సాధవాయి మాతాజీ అంతేనా? వాళ్ళ కృష్ణుడి గొప్పవాడు. అజ్ఞానంతో నిండినటువంటి నా హృదయంలో భక్తి లేనంత వరకు భగవంతుడే గొప్పవాడు. అజ్ఞానంతో నేను నమ్మే మూఢనమ్మకాలతో ఉండిన నా జీవితం కంటే భగవంతుడే గొప్పవాడు. కేవలం ఆచరించడానికి కొన్ని వాటిని మాత్రమే జీవితంలో తీసుకొని ఆచరించలేని వాటిని మాత్రం నేను విస్మరించేటువంటి నా జీవితానికి భగవంతుడే గొప్పవాడు. నియమాలు నీతి వాక్యాలు అన్ని ఇతరులకి నాకు కాదనుకునేటప్పుడు భగవంతుడే గొప్పవాడు.
ఎప్పుడు భక్తుడు గొప్పవాడు తెలుసా? ఎప్పుడైతే భగవంతుణ్ణి మించి ప్రేమించగలిగేటువంటి హృదయం ఉన్నప్పుడే భక్తుడు గొప్పవాడు. ఇలా చెప్పి ప్రభుపాదు అలా ఒక పటం వైపు చూపిస్తున్న చూడండి. మీరు అన్నారు కదా భగవంతుడు గొప్పవారని, అది చూడండి. భగవాన్నే बाक्य जा रहे हैं, माताजी यशोदा माँ ने लकड़ी पकड़ा है. యశోదమ్మ కర్రతోటి చేతిలో కర్ర పట్టుకొని కొడుతుంటే కృష్ణుడు పారిపోతున్నాడు. అదేం దేవుడయ్యా అట్లా ఉరుకుతుండు. ఇప్పుడు అక్కడ ఎవరు గొప్ప? ఆ చిత్రపటంలో భగవంతుడా భక్తురాల? మీరు చెప్పింది వాస్తవమే ఉంది. కానీ యశోదలాగా ఎవరయ్యా భక్తి చేయాలా? యశోదలాగా భక్తి చేయాలా? భగవంతున్నే పరిగెత్తిచ్చేటువంటి భక్తి కావాలి మనందరికీ. భగవంతున్నే తిప్పలు పెట్టించేటువంటి బంధం కావాలి మనందరికీ. అవునా కదా? అది కావాలి. అది మనం చెప్తున్నారు భగవంతుడు. సో అందుకనే భగవంతుని నామస్మరణ మరవకుండా ఉండడం, భగవంతుని యొక్క జపం చేయాలి. పిల్లలతోటి మనము అందరం వీలైనప్పుడు మొదటి మీ యొక్క రోజుని జపంతో స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక రౌండ్ చేయండి. 10 నిమిషాలు తీసుకుంటుంది మీకు కొత్తగా చేసే వాళ్ళకి. దాని తర్వాత అదంతా సెటిల్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా అది మిమ్మల్ని సెట్ చేస్తుంది. దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే భగవంతుడితో సత్సంబంధాన్ని కలిగి ఉండండి. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి మారిన, అక్కడ నుంచి ఈ శరీరం నుంచి ఇంకొక ప్లేస్, ఎవరు ఏ శరీరంలోకి వెళ్ళినా, లేకుంటే ఎవరు మనతో ఏమైనా మాటలన్నా తగువులన్నా ఏ మాత్రం ఈ బాడీ చెలించదు, కరిగించదు, స్థిరత్వంగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టు. ఇంకేం అనిపించదంటే ఏం అనిపించదు. మిమ్మల్ని ఎవ్వరేమన్నా కూడా మీ మీద ప్రయోగం కావు. ఎప్పుడు కావు? ఎప్పుడైతే మీరు భగవంతుడు సంబంధం కలిగి ఉన్నారు.